అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకి ఏ రోజుల్లో గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి శుభముహూర్తములుగా ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మనకి మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అవడం వలన మనకి కొన్ని రోజులు మాత్రమే, అంటే కొన్ని ముహూర్తాలు మాత్రమే మనకి మే నెలలో గృహప్రవేశానికి కానీ గృహ ఆరంభానికి కానీ శుభముహూర్తాలుగా ఉన్నాయి. అవి ఇప్పుడు ఏ రోజుల్లో ఉన్నాయి అన్న విషయం గురించి తేదీ తిదివార నక్షత్ర ప్రకారము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇక్కడ నేను తెలియచేసినటువంటి ఈ సమాచారం మొత్తాన్ని పంచాంగంని అనుసరించి మీతో తెలియచేయడం జరుగుతుంది. మనకి 2026 సంవత్సరము మే నెల శ్రీ పరాభావ నామ సంవత్సరము వైశాఖ మాసము పౌర్ణమి తిథి శుక్రవారం మొదలుకొని అధిక జ్యేష్ఠ మాసము పౌర్ణమి తిథి ఆదివారం వరకు మే నెల అనేది ఉంటుంది. మనకి మే నెలలో 2 మాసాలు ఉంటాయండి. మే 16 వరకు వైశాఖ మాసం ఉంటుంది. మే 17 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ రోజుల్లో మనకి శుభముహూర్తపు తేదీలు అనేవి ఉన్నాయి శుభకార్యాల కోసం అన్న విషయం గురించి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మే 1 వారం శుక్రవారము పౌర్ణమి తిథి రాత్రి 9:25 వరకు, స్వాతి నక్షత్రము రాత్రి 3:20 వరకు ఉంటుంది. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవటానికి కానీ, గృహ ఆరంభానికి కానీ, అలాగే రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి కానీ ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. మే 2 వారం శనివారము పాడ్యమి తిథి విశాఖ నక్షత్రము. ఈ రోజునైతే అంతా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 3 వారం ఆదివారము విద్యా తిథి రాత్రి 12:49 వరకు, అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంటుందండి. ఈరోజు చాలా బాగుందండి. గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభం చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి ఈ రోజున చాలా మంచి రోజు. మే 4 వారం సోమవారము తదియా తిథి రాత్రి 2:51 వరకు, అనురాధ నక్షత్రం ఉదయం 8:04 వరకు. ఈ రోజునైతే అంతా అనుకూలంగా అయితే ఏమీ లేదండి శుభకార్యాల కోసము. మే 5 వారం మంగళవారము చవితి తిథి తెల్లవారుజామున 4:50 వరకు ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10:41 వరకు ఉంటుంది. ఈరోజు మంగళవారం అవటం వలన ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలుగా అయితే ఏమీ లేదు. మే 6 వారం బుధవారము పంచమి తిథి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం మూలా నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశం చేసుకోవటానికి కానీ, గృహ ఆరంభం చేసుకోవటానికి కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి కానీ ఈరోజు చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. మే 7 వారం గురువారము పంచమి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా గృహప్రవేశం చేసుకోవటానికి కానీ, గృహ ఆరంభం చేసుకోవటానికి కానీ, అలాగే అద్దె ఇంట్లోకి మారటానికి కానీ, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవటానికి కానీ ఈ 7వ తారీఖు చాలా బాగుంది. మే 8 వారం శుక్రవారము షష్ఠి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. షష్ఠి తిథి ఉదయం 8:19 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. ఈ రోజున కూడా మనకి శంకుస్థాపన లాంటివి చేసుకోవటానికి కానీ, గృహ ప్రవేశం చేసుకోవటానికి కానీ, అలాగే రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవటానికి కానీ ఈ 8వ తేదీ చాలా బాగుంది. 9 వారం శనివారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రము. సప్తమి ఉదయం 9:28 వరకు ఉంటుంది. శ్రవణ రాత్రి 7:16 వరకు ఉంటుంది. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున గృహప్రవేశంతో పాటు గృహ ఆరంభం చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవటానికి చాలా శుభప్రదమైనటువంటి రోజు. మే 10 వారం ఆదివారము అష్టమి తిథి ఉదయం 10:06 వరకు, ధనిష్ఠా నక్షత్రము రాత్రి 8:24 వరకు. ఈ రోజు కూడా చాలా బాగుందండి. ఈ రోజున మనకి అద్దె ఇంట్లోకి మారటానికితో పాటు గృహ ఆరంభం చేసుకోవటానికి, గృహప్రవేశం చేసుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. మే 11 వారం సోమవారము నవమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈ రోజున కూడా చాలా మంచి రోజు. ఈ రోజున గృహ ఆరంభం చేసుకోవటానికి కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ, గృహప్రవేశం చేసుకోవటానికి కానీ పంచాంగం ప్రకారము చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. మే 12 వారం మంగళవారము దశమి తిథి పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తంగా అయితే ఏమీ లేదండి.
మే 13 వారం బుధవారము, ఏకాదశి తిథి, ఉత్తర భద్ర నక్షత్రం అండి. ఈరోజు చాలా బాగుందండి. ఈ రోజున అద్దె ఇంట్లోకి మారటానితో పాటు గృహప్రవేశం చేసుకోవడానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేయించుకోవడానికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది పంచాంగం ప్రకారము. మే 14 వారం గురువారము, ద్వాదశి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజున కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తంగా అయితే ఏమీ లేదండి. మే 15 వారం శుక్రవారము, త్రయోదశి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజున కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 16 వారం శనివారము, అమావాస్య తిథి, భరణి నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజు కాదు. మే 17 వారం ఆదివారము, అధిక జ్యేష్ఠ మాసము, పాడ్యమి తిథి, కృతికా నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఈ రోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుందండి. కనుక ఈ రోజున కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. మే 18 వారం సోమవారము, విద్యా తిథి, రోహిణి నక్షత్రము. మే 19 వారం మంగళవారము, తదియా తిథి, మృగశిర నక్షత్రము. మే 20 వారం బుధవారము, చవితి తిథి, ఆరుద్ర నక్షత్రము. 18, 19, 20 ఈ 3 తేదీల్లో కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి అధిక జ్యేష్ఠ మాసం వలన. మే 21, మే 22 ఈ 3 తేదీల్లో కూడా మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఈ 3 తేదీల్లో కూడా మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలుగా అయితే ఏమీ లేవు. ఈ 3 తేదీల్లో కూడా మనకి ఎలాంటివి చేసుకోవడానికి అంటే గృహప్రవేశం కానీ, గృహ ఆరంభం కానీ, అలాగే రిజిస్ట్రేషన్స్ కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ ఇలా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలుగా అయితే ఏమీ లేవు అధిక జ్యేష్ఠ మాసం వలన. మే 30 వారం శనివారము, చతుర్దశి తిథి, విశాఖ నక్షత్రము. మే 31 వారం ఆదివారము, పౌర్ణమి తిథి, అనురాధ నక్షత్రము. ఈ 2 తేదీలు కూడా ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రోజులు కాదు. ఒకసారి నేను డేట్స్ అనేవి రిపీట్ చేస్తాను చూడండి. 1, 3, 6, 7, 8, 9, 10, 11, 13 ఈ తేదీలలో మాత్రమే మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, అద్దె ఇంట్లోకి మారటానికి అనుకూలంగా ఉందండి. ఇక్కడ నేను తెలియచేసినటువంటి ఈ సమాచారము అందరికీ ఒకటేలాగా వర్తించదండి. ఎవరైతే గృహప్రవేశము, గృహ ఆరంభము ఇలా ఎవరైతే చేద్దాము అనుకుంటున్నారో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారి దగ్గరికి వెళ్తే వారు మీ జన్మనామ నక్షత్ర ప్రకారం చూసి మీకు ఏ తేదీ, ఏ వారము, ఏ తిథి మీకు సరిపోతుంది అన్నది చూసి నిర్ణయించి మీకు ఒక ముహూర్తం అనేది నిర్ణయిస్తారు. సో దాని ప్రకారం చేసుకోండి. ఇక్కడ కేవలం నేను ఏ రోజుల్లో మనకి శుభకార్యాల కోసము శుభముహూర్తపు తేదీలు పంచాంగం ప్రకారం అనుసరించి ఉన్నాయన్న విషయాన్ని, సమాచారాన్ని మాత్రమే ఇక్కడ నేను మీతో తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.